ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. మన ఇంట్లో లేదు, ముఖ్యంగా మనం కొత్తగా ఇల్లు కడుతున్నాం అని అనుకున్నప్పుడు ఆ ఇంటి హాల్లో వీలున్నంత వరకు ఒక మంచి ఆర్ట్ లేదా పెయింటింగ్ లేదా మంచి ఫోటో, కృష్ణ అర్జునులు యుద్ధానికి వెళ్ళే ముందు ఉండే ఫోటో, అంటే రథం పైన కృష్ణుడు రథం తోలుతూ ఉంటాడు, వెనకాల అర్జునుడు కూర్చో ఉంటాడు. అలా అర్జునుడు కూర్చో ఉండొచ్చు, నించో ఉండొచ్చు, గాంధీవం ధరించి ఉండొచ్చు. ఏ ఫోటో అయినా పర్వాలేదు. అది ఫోటో కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, ఒక ఆర్ట్ కావచ్చు, మన ఇంట్లోనే ఒక ఆర్ట్ లాగా చేపించచ్చు. ఈ ఫోటో ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో అంతా విజయమే. ఏ ఇంట్లో కృష్ణార్జునుల యుద్ధం ఫోటో ఉంటుందో ఆ ఇల్లు చాలా సుభిక్షంగా ఉంటుంది, ఆ ఇంటికి బాగా విజయం ఉంటుంది. ముఖ్యంగా పొలిటీషియన్స్, అంటే పొలిటికల్గా ఎదగాల అని అనుకున్నవారు, ఎదిగి ఉండేవారు, ఏ ఇంట్లో పొలిటికల్గా కొంతమంది తిరగాలి, ప్రజాసేవ చేయాలి, సంఘసేవ చేయాలి, మాకు ఈ పదవి కావాలి అని అనుకున్నవారు ఉంటారో ఖచ్చితముగా వాళ్ళ ఇంట్లో కృష్ణార్జునుల యుద్ధం ఫోటో ఖచ్చితముగా ఉండాలి. వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళకి జయం, వాళ్ళకి దిగ్విజయం, అందులో ఎలాంటి సందేహము వలదు. ఎవరైతే జీవితంలో ముందుకెళ్ళాలి, కష్టపడాలి, కష్టపడి సంపాదించాలి, మన కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి అని అనుకుంటారో వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా కృష్ణార్జునుల యుద్ధం ఉన్న ఫోటో ఉంటే మీ ఇంట్లో అంతా విజయమే. ఈ యొక్క ఫోటోకున్న ప్రత్యేకత ఏంటంటే మహా అద్భుతంగా ఉంటుంది. ఏ ఇంట్లో ఆ ఫోటో ఉంటుందో ఆ ఇంట్లో విజయం ఉంటుంది. పిల్లల ఎడ్యుకేషన్ కానీ, పెళ్ళిళ్ళు కానీ, జాబ్స్ కానీ, వాళ్ళ ఎదుగుదల కానీ. మీ ఇంట్లో హాల్లో ఈ కృష్ణార్జునుల యుద్ధం ఫోటో పెట్టి మీరే చూడండి. ఇప్పటిదాకా మీరు ఎట్లా ఉన్నారు, ఆ ఫోటో పెట్టాక మీకు ఎంత మార్పు వస్తుందో అనేది నేను ఇంకేది మీకు మాటల్లో చెప్పను. కనుక ప్రతి ఒక్కరింట్లో ఖచ్చితముగా ఈ యొక్క ఫోటో పెట్టి చూడండి, మార్పు మీకే అర్థమవుతుంది. కృష్ణార్పణ.